శివుని తల మీద చంద్రుడు ఎందుకుంటాడో తెలుసా? పరమ పతివ్రత అనసూయాదేవి కుమారుడు చంద్రుడు. మంచి గుణాలతో కనిపించిన చంద్రుడిని తన అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు దక్షుడు. బ్రహ్మ కుమారుడైన దక్షునికి 62 మంది కుమార్తెలు. వారిలో 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు. దక్షుడు తన 27 మంది బిడ్డలందరినీ సమానంగా చూసుకోవాలని, ఎవ్వరిని బాధ పెట్టద్దు అని అంటూ చంద్రుని వద్ద మాట తీసుకుంటాడు. అయితే కొద్ది రోజులకే చంద్రుడు మామ ఇచ్చిన మాట తప్పుతాడు. రోజుకి ఒకరి చొప్పున 27 మంది భార్యల వద్ద గడిపే చంద్రుడికి పెద్ద భార్య రోహిణి అంటే చాలా ఇష్టం. దీని కారణంగా మిగతా 26 మందిని సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. ఇదే విషయాన్ని దక్షుడు 26 మంది కూతుర్లు తండ్రికి ఫిర్యాదు చేస్తారు. ఈ విషయం మీద చంద్రుడిని మందలించిన అతనిలో మార్పు రాకపోవడంతో కోపాద్రిక్తుడైన దక్షుడు చంద్రుడికి శాపమిస్తాడు. దినదినం నీ వెలుగు తగ్గిపోతూ చివరికి అందమైతావంటూ శపిస్తాడు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోని చంద్రుడు శాప వియోచనం ప్రసాదించమని ప్రాధేయపడతాడు. అయినా దక్షుడు ససేమిరా అనడంతో ముల్లోకాల్లో ఉన్న దేవతల వద్దకు వెళ్తాడు చంద్రుడు. దక్షుడు బ్రహ్మకుమారుడు కావడం, తన కుమారుడి శాపానికి తిరుగులేదంటూ బ్రహ్మచంద్రుడిని అక్కడి నుంచి పంపించేస్తాడు. విష్ణుమూర్తి వద్దకు పరుగులు తీసిన చంద్రుడికి అక్కడ కూడా ఫలితం లేకుండా పోతుంది. దీంతో చివరి ప్రయత్నంగా శివుడి వద్దకు వెళ్తాడు చంద్రుడు. అసలే బోలాశంకరుడు, తమ భక్తులకు ఎలాంటి వరాలు ఇచ్చేందుకైనా సిద్ధమయ్యే భగవంతుడు. ఇంకేముంది, చంద్రుడి మొర వినగానే కరిగిపోతాడు. అయితే దక్షుడి శాపంలో అర్థం ఉండడం, ఒకరి మోజులోనే లోకాన్ని మర్చిపోవడం కారణంగా శాపం తప్పదని చెబుతాడు శివుడు. ఎలాగైనా తనని కాపాడాలంటూ కాళ్ళ వేళ్ళ పడతాడు చంద్రుడు. దీంతో మధ్య మార్గంగా ఓ ఉపాయం ఆలోచించిన శివుడు, లోక కళ్యాణార్థం నీ వెలుగు తప్పనిసరిగా కనుక పక్షం రోజులు క్షీణించి తిరిగి పక్షం రోజులు నీ వెలుగు నువ్వు వెలుగుతావని ఆశీర్వదిస్తాడు శివుడు. అందుకు భక్తిగా తనను తాను శివునికి సమర్పించుకుంటాడు చంద్రుడు. నీ సిగలు చోటిస్తే లోక కళ్యాణం కోసం పాటుపడతాను అంటూ చెబుతాడు చంద్రుడు. అందుకు సరేనన్న శివుడు చంద్రుడిని సిగలో ధరించి చంద్రశేఖరుడిగా మారాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.